అలాంటి తత్వం మన దగ్గర ఉంటే మనం ఇంకా అపరిపూర్ణులమే కానీ పరిపూర్ణులం కాదు. ప్రేమించే వాళ్ళనే, వాళ్ళని గణపరిచే వాళ్ళనే, వాళ్ళని గౌరవించే వాళ్ళనే, వాళ్ళకు భజన చేసే వాళ్ళనే వీళ్ళు సహవాసానికి ఇష్టపడతారు. కానీ వాళ్ళని తృణీకరించే వాళ్ళని ప్రేమ చేత జయించి వాళ్ళను కూడా దారిలోకి తీసుకొద్దామనే ఆలోచన అందరికీ ఉండదు, బహు తక్కువ మందికి ఉంటుంది. అలాంటి మనసు ఉన్నవాడు తప్పనిసరిగా దేవుని పాత్ర అవుతాడు. స్త్రీ అయినా పురుషుడైనా దేవుని ఏర్పాటులో ఒక నాయకుడు, నాయకురాలు అవుతారు. లేకపోతే చెంచాలు స్పూన్లు అవుతారు అన్నమాట. ఏమవుతారు? లేకపోతే చెంచాలను స్పూన్లు అవుతారు, అంతే అవుతారు. నాయకత్వంలోకి మాత్రం రాలేరు. నాయకత్వపు పీఠాన్ని ఒకడు అధిరోహించాలి అంటే, ఎక్కాలి అంటే, పనికొచ్చిన వారిని, పనికి రాని వారిని కూడా చేతిలో పెట్టుకుని, పనికి రాని పాత్రలను కూడా పనికొచ్చే విధంగా మలచేవాడే నాయకుడంటే. అనుకూలమైన వారినే హత్తుకొని కాస్త ఆపోజిట్లో ఉన్న వారిని, అందని వారిని పక్కన నెట్టేసే విధానం కాదు. నాకు దేవుడు నేర్పాడు ఇది. మంచోడు అన్నోడిని ఒక పక్కన పెట్టి, వీడు సరైనోడు కాదు, వీడు పనికిరాడు, వేస్ట్ గాడు అన్నోడిని నువ్వు పక్కకు పెట్టేస్తే ఇంకా నీకు గొప్పతనం ఏముందిరా? పనికిరాడు అని జనమంతా అన్న వాణ్ణే చేతబట్టి, వాణ్ణి చెక్కి నిర్మించి, వాణ్ణి తీర్చిదిద్ది నిలబెట్టిన నాడు నీ పనితనం లోకం చూస్తుంది, నేను చూస్తాను. వీళ్ళు పనికిరారు, నిష్ప్రయోజకులు అన్న వాళ్ళని కూడా చేతుల్లో తీసుకొని సానబట్టి చక్కడ పనిచేసి లైన్లో తీసుకొచ్చి వాళ్ళని తెర మీద చూపగలిగిన నాడు నీ గొప్పతనం ఏంటో నేను చూసి సంతోషపడతాను, లోకం చూసి కూడా సంతోషపడేది. కాబట్టి నిన్ను ప్రేమించేవాళ్ళు నీకు మాట వినేవాళ్లే కాదు, నీకు అందనట్టు ఉన్నవాళ్ళు, నేను అర్థం చేసుకోలేని స్థితిలో అపార్థం చేసుకున్న వాళ్ళను సైతం నువ్వు గెలవాలి, వాళ్ళని నువ్వు చేబట్టాలి, చేబూనాలి. ఎంతమందికి అర్థమైందో ఏమో. మిత్రులనే కాదు, శత్రువులను కూడా ప్రేమించి వారికి కీడు కల్పించడం కాకుండా మేలు చేసి, ఏది నీకు నష్టం కలిగించిన వాడికి సైతం మేలు చేసి, హెల్ప్ చేసి నీ ప్రేమను చాటినప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి. కొంతమంది ఇబ్బందులు కల్పించిన, కొంతమంది నష్టం కలిగించిన, కొంతమంది వ్యతిరేకంగా ప్రచారాలు చేసిన కొద్దిగా బాధ కలిగిద్ది మనుషరీత్యా. తర్వాత తమాయించుకొని, పోనీలే నన్ను ద్వేషించేవాడు ఒకడు దొరికాడు, వాడిని ప్రేమించి వాక్యం నెరవేర్చే అవకాశం నాకు దొరికింది, స్తోత్రం అనుకుంటా.